నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆగర్తిపాలెంలో గ్రామస్తుల శ్రమదానంతో జరుగుతున్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. గ్రామాల్లో ఐక్యతాభావం తీసుకురావడమే లక్ష్యమని వెల్లడి. డ్రగ్స్ వ్యవహారంపై తొలిసారిగా స్పందించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్. మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి. జగన్ చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రం ఇప్పటికే 12 లక్షల కోట్ల అప్పుల్లో మునిగి ఉంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలో గ్రామస్తుల శ్రమదానంతో జరుగుతున్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గ్రామాల్లో ఐక్యతాభావం, సేవా స్ఫూర్తిని తీసుకురావడమే లక్ష్యంగా గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రమదానంతో కైలాస వనాలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. మజిలీ అనేది శ్మశాన వాటికతోనే ముగుస్తుంది కాబట్టి ఆ శ్మశాన వాటికలు కూడా ఒక అత్యంత సుందరమైనటువంటి కైలాస వనాలుగా తీర్చిదిద్దాలని ఆ రోజు పాలకొల్లు పట్టణంలో ఒక మంచి కైలాస వనాన్ని మనం తీర్చిదిద్దాం. ఆ మాదిరిగానే పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి శ్మశాన వాటికలు కూడా ఆ సుందర వనాలుగా కైలాస వనాలుగా తీర్చిదిద్దాలి. మరి ఇట్లా తీర్చిదిద్దాలి అని అంటే ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్ ని రిక్వెస్ట్ చేసి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కి తోడుగా గ్రామాలస్తులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కూడా శ్రమదానం చేసి ఆ పనుల్లో నిమగ్నమై మన పనుల్ని మనమే చేసుకోవాలనేటువంటి ఒక స్ఫూర్తినివ్వాలనేటువంటి ఆలోచనతో ఈ రోజే కాదు, మొన్న గత వారం కూడా చూశారు. ఆదివారం నాడు దగ్గర 150-200 మంది గ్రామస్తులు స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున శ్మశాన వాటిక పనుల్లో భాగం పంచారు. ఈ రోజు మళ్ళీ ఆదివారం మళ్ళీ పెద్ద ఎత్తున 150-200 మంది గ్రామస్తులు ఈ గ్రామంలో ఈ యొక్క శ్రమదాన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనడం అంటే ఒకప్పుడు శ్మశాన వాటికలు అడుగు పెట్టాలంటేనే భయపడే స్థితి నుంచి ఆ శ్మశాన వాటికలు కూడా మనం బాగుపరచుకోవాలి, సుందర వనాలుగా తీర్చాలని ఇంటికి ఒక మనిషి వచ్చి ఈ రోజు శ్రమదానం చేసేటువంటి ఒక స్ఫూర్తిని ఈ రోజు మనం కలిగించామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. హైదరాబాద్ శివారు మొయినాబాద్లోని ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో తాను డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చిన కథనాలను ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ తీవ్రంగా ఖండించారు. స్టేషన్ బెయిల్పై విడుదలైన కొద్ది గంటలకే ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం స్నేహితులతో కలిసి డిన్నర్ కోసమే అక్కడికి వెళ్లానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, తనపై నియోజకవర్గ ప్రజలు పార్టీ ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని అన్నారు. మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని, త్వరలోనే అన్ని వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతానని తెలిపారు. అందరికీ కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. వైఎస్ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకం పోతుంటే జగన్ కు ఏమాత్రం బాధ్యత లేదా అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాదిలో జరిగిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో ఆమె మాట్లాడారు. ఉపాధి పథకానికి కేంద్రంలోని బీజేపీ తూట్లు పొడుస్తుంటే ఆ పథకం తెచ్చిన రాజశేఖర రెడ్డి కొడుకే ఉండి జగన్ బీజేపీని ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. వైఎస్ బీజేపీని ప్రతి సందర్భంలో వ్యతిరేకిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే మోదీ కాళ్ల మీద పడ్డాడు అంటే బీజేపీకి ఎంత బానిసయ్యాడో అర్థమవుతుందని విమర్శించారు. జగన్ చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రం ఇప్పటికే 12 లక్షల కోట్ల అప్పుల్లో మునిగి ఉందని దుయ్యబట్టారు. ప్రజలే వచ్చేటట్టుగా ఈ పథకాన్ని అంతగా నీరు గారుస్తుంది బీజేపీ. ఈ పాపాలన్నీ చేస్తున్నారు, ఇవి సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు ఈ
పాత కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని మొత్తానికే తీసేశారు, ఉపాధి హామీ చట్టాన్ని తీసేశారు. వీళ్ళు కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఈ మే నెల నుండి విబి గ్రామ్ అనే కొత్త చట్టం అట. ఈ పాత చట్టానికి వీళ్ళు తెస్తున్న ఈ చెత్త కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే పాత చట్టంలో, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టంలో ఉపాధి హామీ పనికయ్యే ఖర్చంతా, అంటే ప్రజలు ఉపాధి ఎన్ని డబ్బులైతాయో మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టంలో మొత్తం ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తదట, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట. నిజంగానే వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే మరి డబ్బులు ఎందుకు కట్టింగ్ చేస్తారు? నిజంగానే ఉపాధి హామీ పని బాగా జరగాలి, ప్రజలకు ఉపయోగపడాలి అన్న ఆలోచన బీజేపీ పార్టీకి లేదు అనడానికి ఒక్క ఉదాహరణే చాలు. అంటే ఇంతకు ముందు పనిముట్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకునేది, అంటే మనకు ఒక 500 కోట్లు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు వీళ్ళు తెచ్చే ఈ కొత్త చట్టంలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వబోతుంది. వాస్తవంగా ఆలోచన చేయండి, మన రాష్ట్రానికి ఇన్ని డబ్బులు పెట్టుకునే స్తోమత ఉందా లేదా? ముమ్మాటికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు పుణ్యమా అని ఇప్పటికే మన రాష్ట్రం మీద 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది. ఇప్పటికే మన రాష్ట్రానికి కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడే మన రాష్ట్రం అప్పులు చేస్తుంది, వడ్డీలు కడుతుంది. ఇంత దీనంగా ఉన్న మన రాష్ట్ర స్థితిలో ఇప్పుడు ఉపాధి హామీ భారం కూడా పడింది అంటే అది భరించే శక్తి మన రాష్ట్రానికి లేదు. దాంతో చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఉపాధి హామీ పనిని పూర్తిగా తగ్గించేస్తారు. ఇప్పటికే 100 రోజుల పని ఎక్కడ ఇవ్వటం లేదు, పూర్తిగా దీన్ని తగ్గించేస్తారు. ఇక 40% ఖర్చు తగ్గించుకోవాలి కాబట్టి, చంద్రబాబు గారు డబ్బు మిగిలించుకోవాలి కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తగ్గించేస్తే ఇక కేంద్రం ఇవ్వాల్సిన 60% కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఆఖరికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ఉపాధి హామీ పనికి ఒక గుండు సున్నా చుడుతున్నారన్నమాట. పైగా సిగ్గు లేకుండా ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజులే ఇచ్చింది చట్టంలో, మేము 125 రోజులు ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళకి 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి ఉందా? వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు 100 రోజులు నడిచింది తప్పితే ఉపాధి హామీ చట్టము ఆ తర్వాత ఎప్పుడూ నడవలేదు. పోయిన సంవత్సరం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం సంవత్సరం అంతా 52 రోజులు మాత్రమే పనిచ్చారు. సగటున రాష్ట్రంలో మొత్తం మీద చూసుకుంటే కేవలం 52 రోజులే పనిచ్చారు. అంటే వీళ్ళు 52 రోజులే పని ఇచ్చిన వాళ్ళు, లేదు మేము 125 రోజులు ఇస్తాము అని చెప్తే నమ్మటానికి ప్రజలు పిచ్చివాళ్ళ? 100 రోజులు ఇవ్వాలి అన్న చట్టం ఉంది, 100 రోజులు ఇవ్వనే లేదు. ఇచ్చిందే 52 రోజులు. 52 రోజులు ఇచ్చిన వాళ్ళు మేము 125 రోజులు ఇస్తాము అని చెప్తే నమ్మటానికి ప్రజలు గొర్రెలు కాదు. మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాం, నమ్మొద్దండి. 125 రోజులు ఇస్తాము అని బీజేపీ ఏ మాట అయితే చెప్తుందో అది పచ్చి అబద్ధం, బూటకం, మోసం, మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం తప్పితే ఇంకొకటి కానే కాదు. వీళ్ళకి నిజంగానే 125 రోజులు ఇచ్చి ఉపాధి హామీ పనిని బ్రహ్మాండంగా నడిపే చిత్తశుద్ధి ఉండుంటే కనీసం 100 రోజులైనా ఇచ్చేవారు. వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉండుంటే కేంద్రం ఇచ్చే డబ్బులను అసలు తగ్గించకపోయే వాళ్లే కాదు. అంతేకాదు, ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ చట్టంలో గ్రామాలలో పనులు జరిగేవి. అంటే గ్రామస్తులు నిర్ణయించేవాళ్ళు, గ్రామ సభలలో గ్రామ పెద్దలు నిర్ణయించేవాళ్ళు గ్రామానికి ఏ పనులు అవసరము అని. అంటే మీకు రోడ్డు కావాలనా, లేక అంగన్వాడీ బిల్డింగ్ కావాలనా, లేక ఒక బావి తీయాలనా, లేక పూడికలు తీయాలనా, ఏ పని చేస్తే బాగుంటుంది అని ఉపాధి హామీ పనికి ఏ పనులు చేయించాలి అన్నది గ్రామ పెద్దలు గ్రామ అభివృద్ధి కోసం నిర్ణయించేవారు. ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఒక కొత్త చట్టంలో, కొత్త చట్టంలోనట గ్రామాలకు అధికారాలు ఉండవు. అంటే గ్రామస్తులు నిర్ణయించరు, గ్రామ అధికారాలను లాగేసుకుంటున్నారు. గ్రామస్తులు గ్రామంలో పనులు చేసుకోవడానికి వీల్లేదట. కేంద్ర ప్రభుత్వము నోటిఫికేషన్ ఇస్తదట ఏ పనులు చేసుకోవాలి అని, ఏ రాష్ట్రంలో చేసుకోవాలి, ఏ జిల్లాలో చేసుకోవాలి, ఏ జిల్లాలో చేసుకోకూడదు, ఏ గ్రామంలో చేసుకోవాలి అన్నది వాళ్ళు చెప్తారట. అంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్న చోట్ల ఎక్కువ డబ్బులు ఇవ్వాలనుకుంటారు కాబట్టి ఎక్కువ పని చేపిస్తారు. ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ అధికారంలో లేదో అక్కడ ఆ రాష్ట్రంలో ఉపాధి హామీ పనిని ఇంకా నీరుగార్చే ప్రమాదం ఉంది. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, ఇంతకు ముందు ఉపాధి హామీ చట్టంలో కాంట్రాక్టర్లకు చోటే లేదు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టంలో ఇన్ని సంవత్సరాలు కాంట్రాక్టర్లకు చోటు లేదు. డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు నేరుగా గ్రామాలలో పనులు జరగాలి, గ్రామాలలో చేసిన దానికి వేతనాలు ఇవ్వాలి. ఇది కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కాంట్రాక్టర్లు కూడా రాబోతున్నారు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.